నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు, అలాగే జాతకానికి అనుగుణంగా ఉన్న దశలు, అంతర్దశలకు అనుగుణంగా చక్కని పరిహార మార్గాల్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్య సలహాలు, సూచనలు అందిస్తూ జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, సాముద్రిక శాస్త్రాలకు సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సభలు నిర్వహిస్తూ అందరి మన్నన పొందుతూ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకులు బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు, అలాగే సంఖ్యాశాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం శర్మ గారు, మౌఢ్యమి అంటే ఏమిటండి? మౌఢ్యం అనేది జ్యోతిష్ శాస్త్రంలో సర్వసాధారణంగా వినబడే ఒక శబ్దం. అయితే దీనికి మన నిత్య జీవితంలో కూడా మౌఢ్యం అనేది మనం పాటిస్తుంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని చెప్పి రవితో కలిసిన ఏ గ్రహానికైనా సరే మౌఢ్యమి సంప్రదిస్తుంది. ఎందుకంటే రవి అనేది యాక్చువల్గా స్వయం ప్రకాశ గ్రహం కాబట్టి దాని యొక్క ఎనర్జీ తీసుకుని మిగిలిన గ్రహాలు గ్రహిస్తూ ఉంటాయి సూర్యుడి నుంచి శక్తిని. ఎప్పుడైతే మన 1000 క్యాండిల్ బల్బ్ ఒక సూర్యుడు అనుకుంటే మిగతా గ్రహాలన్నీ 100 క్యాండిల్, 50 క్యాండిల్, 60 క్యాండిల్ లాగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే 1000 క్యాండిల్ దగ్గరికి ఇది వెళ్తుందో ఈ యొక్క గ్రహం యొక్క శక్తి బాగా క్షీణించిపోతుంది. జ్యోతిష్ శాస్త్రంలో గురుగ్రహం, శుక్రగ్రహం మాత్రమే శుభగ్రహాలు. కాబట్టి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి మనం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉన్నది. దీనిలో కొన్ని శుభకార్యాలు చేయకూడనివి, కొన్ని చేయతగ్గవి ఉన్నాయి. కాబట్టి గురుమౌఢ్యమి, మిగతా గ్రహాలు కూడా రవితో కలుస్తాయి. అయితే దానికి మౌఢ్యం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆపాదించబడలేదు. కేవలం ఈ 2 శుభగ్రహాలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం శుక్రమౌఢ్యం మనకి 18 సెప్టెంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ తప్పనిసరిగా దానికి సలహాలు ఇవ్వాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ శుక్రమౌఢ్యం పాటిస్తే కనుక అందరికీ శుభం కలుగుతుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సురేంద్ర గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవునా, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. ఏప్రిల్ 14th 1975. టైం అండి? 10:37 ఉదయం అండి. 10:37. ఎక్కడ పుట్టారు? ప్రొద్దుటూరు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సురేంద్ర గారు? ప్రస్తుతము స్థలం తీసుకున్నాను, మననే స్థలం తీసుకున్నాను. నాకు స్థలం ఏ విధంగా అనిపిస్తుందా, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందా, నేను ఎటువంటి స్థలం పరంగా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందండి? చాలానే ఉన్నాయండి, అన్ని విషయాలు చక్కగా చెప్తారండి. కృతికా నక్షత్రం వచ్చే సురేందర్ గారు, మొట్టమొదటిగా మీరు స్థలం పనికొస్తుందా పనికిరాదా అని అడిగినట్టున్నారు. దాని ప్రకారంగా నార్త్ ఫేసింగ్ కానీ లేకపోతే వెస్ట్ ఫేసింగ్ కనుక ఉంటే కనుక తప్పనిసరిగా మీకు స్థలం పనికొస్తుంది. దాని గురించి ఆందోళన పడకలేదు. స్థలం కొనే ముందరే దీని యొక్క వివరాలు తెలుసుకోవాలి. మీరు కొన్న తర్వాత అది పనికొస్తుందా పనికిరాదా అని చెప్పి మీమాంస పెట్టుకుని దానివల్ల మదన పడకూడదు. ఒకవేళ ఈ 2 దిక్కులు కాకుండా వేరే దిక్కున్నా దానికి తగ్గ రెమెడీస్ జ్యోతిష్ శాస్త్రంలో, వాస్తుశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతం 2015 అక్టోబర్ వరకు కొంచెం కష్టంగా ఉంది. వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం మానవ ధర్మం కాబట్టి ప్రయత్నం చేయండి. ఫలిస్తే కన్నా చాలా సంతోషం. నమస్కారం. ఓకే, చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి. సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా మీరు ఉచితంగా కూడా నేమ్ కరెక్షన్ అనేది చేస్తున్నారు మీ సంస్థకు సంబంధించి. వాటి వివరాలు ఒకసారి తెలియచేయండి. కిందటి వారం వచ్చిన ఈమెయిల్స్లో నుంచి కొన్ని మనం ఇప్పుడు చూద్దామమ్మా. మనకి సూర్యప్రకాష్ రావు అనేటువంటిది ఒకటి వచ్చింది ఈమెయిల్. వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1/12/1965. బర్త్ నెంబర్ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ వచ్చి 7 వచ్చిందండి. వీళ్ళు సూర్యకేతు గ్రహ ప్రభావానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా చాలా వరకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళ యొక్క లక్కీ స్టోన్ వచ్చేసేసి మాలసైట్ కానీ, న్యాచురల్ అడ్వెంచర్ కానీ, ఎమరాల్డ్ కానీ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందమ్మా. ఇంకొకటి వచ్చి సాకేత్ అనేటువంటిది, SAKETH అని. వీళ్ళ యొక్క బర్త్ వచ్చి 21/6/2011. వీళ్ళు ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేశారు. దయచేసి ఇట్లాంటి పంపించద్దు, నేమ్ కరెక్షన్ చేసినవి మళ్ళీ మమ్మల్ని టెస్ట్ చేసినట్టు అవుతుంది. వీళ్ళకి బాలారిష్ట దోషం ఉన్నట్టుంది కదమ్మా, జాగ్రత్తగా చూసుకోండి ఇవి. ఇంకొకటి వచ్చేసి జితేష్ మణి లాలా అనేటువంటిది వచ్చింది. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2/1/1968.
బర్త్ నెంబర్ వచ్చి 2వ నెంబర్ వచ్చింది, డెస్టినీ నెంబర్ వచ్చి 9 వచ్చిందండి. నేమ్ కరెక్షన్ వచ్చి GITESHMAANILAL GALA అనేటువంటిది రాసుకుంటే బాగుంటుంది. వీళ్ళు 2వ నెంబర్ చంద్రుడి సంఖ్యకి చెందినటువంటి వారు. లక్కీ నెంబర్స్ వచ్చి 1, 3, 6, 9. అన్లక్కీ నెంబర్స్ వచ్చి 2, 4, 8 అండి. లక్కీ డేట్స్ వచ్చి 2, 4, 8. వీళ్ళు లక్కీ కలర్స్ వచ్చి రోజు, పింకు, పర్పుల్ కలర్ వేసుకుంటే బాగుంటుందండి. లక్కీ స్టోన్ వచ్చి కోరల్ కానీ రూబీ కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే శర్మ గారు, మీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతులు వాటి వివరాలు తెలియచేయండి. జ్యోతిష శిక్షణ తరగతులు మనం విజయవాడలో నూతనంగా ప్రారంభిస్తున్నాం. 27వ తారీఖు నూతన బ్యాచ్ ఒకటి ప్రారంభమవుతుంది, అక్టోబర్ 27. యాక్చువల్ విజయవాడ సత్యనారాయణపురంలో ఇవి క్లాసెస్ ఉంటాయి. దాని జ్యోతిషము, సంఖ్యాశాస్త్రం విడివిడిగా 7 రోజులు ఉంటుంది. 3 రోజులు సంఖ్యాశాస్త్రం, 4 రోజులు జ్యోతిషశాస్త్ర తరగతులు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉండటం జరుగుతుంది. కాబట్టి మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. దీంట్లో మనం మాటిమాటికి చెప్పుకుంటున్న కుల మత వర్గ ప్రాంత భేదాలు ఏమీ లేవు. మనందరం జ్యోతిష్యం కనుక నేర్చుకుంటే జ్యోతిష్యం మీద ఉన్న భయం, అపోహలు తొలగిపోయి జ్యోతిష్యం మూలకంగా మనం జీవన గమనాన్ని చాలా సుగమం చేసుకోవచ్చు, మంచి దారులు వేసుకోవచ్చు, చక్కగా దీన్ని మన గైడింగ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు అని చెప్పి అందరికీ అవగతం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో జ్యోతిష్య తరగతులు విజయవాడలో నూతన బ్యాచ్ మనం ప్రారంభిస్తున్నాం 27వ తారీఖు. మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. అలాగే సాముద్రిక శాస్త్రం అనేది అంటే హస్తరేఖల గురించి పామిస్ట్రీ అంటున్నాం మనం. సాముద్రిక శాస్త్రం అంటే మొత్తం నకసిక పర్యంతం వరకు వచ్చే మొత్తం వస్తుంది సాముద్రిక శాస్త్రం. అయితే హస్తరేఖ శాస్త్రం లేకపోతే హ్యాండ్ రీడింగ్, పామిస్ట్రీ ఈ క్లాసెస్ హైదరాబాద్లో నవంబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. దీని గురించి వివరాలు కూడా సంస్థలో మీకు తప్పనిసరిగా తెలియజేస్తారు. సాముద్రిక శాస్త్ర తరగతులు మనం యాక్చువల్గా నూతనంగా ప్రారంభిస్తున్నాం. అది వరకు లాస్ట్ 2 years బ్యాక్ చేసాం దీన్ని వరుసగా కొన్ని క్లాసులు. ఇప్పుడు అంతవరకు దాన్ని చెప్పేవారు అంతగా కరెక్ట్గా లేరు కాబట్టి దాన్ని మళ్ళీ కరెక్ట్ పర్సన్ని తీసుకుని ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆ ప్రొఫెసర్ గారు ఆధ్వర్యంలో క్లాసెస్ మనం నడిపిస్తున్నాము. నవంబర్ 2 నుంచి ఆ తరగతులు ఉంటాయి. వివరాలన్నీ మీకు సంస్థలో తెలియజేస్తారు. నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. తప్పనిసరిగా దీంట్లో స్త్రీ పురుష భేదం లేకుండా ముందర స్త్రీలకి సాముద్రిక శాస్త్రం కనుక నేర్పిస్తే చాలా మంచిదని చెప్పి మా ఉద్దేశం. కాబట్టి దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా క్లాసెస్ మన తరగతులకు రావచ్చు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఒకళ్ళు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే విజయవాడలో అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే సాముద్రిక శాస్త్రాలు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉంది, సంస్థ కార్యాలయం చిక్కడపల్లిలో మాత్రమే జరుగుతుంది. వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. మరి కలుద్దామండి. హలో చెప్పండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుమిత్ర అండి. సుమిత్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అండి. అవునా, చెప్పండి అమ్మా. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1967. ఓకే, టైం చెప్పండి. టైం 8:30 PM అండి. 8:30 PM. ఎక్కడ పుట్టారమ్మా? కొంచెం ప్రాబ్లం ఉందండి. ఏ ప్రాబ్లం ఉంది? హలో, చెప్పండి. చెప్పండి. కొంచెము బర్త్ లేదండి, నాకు ప్రాపర్టీ రావాల్సిందే, బర్త్ రావాలి ఇంకా అది వస్తుందా అని అడగాల్సిందే. ఆస్తికి సంబంధించిన వివరాలు. ఓకేనండి, తప్పకుండా అండి శర్మ గారు తెలియజేస్తారు. సుమిత్ర గారు, మీ స్వాతి నక్షత్రం వచ్చింది, చంద్రకేతు కలిసి 11వ ఇంట్లో ఉండటం జరిగింది. మీరు అడిగిన ప్రశ్న, మీకు ఆస్తి రావాలన్నారు. ఆస్తి అత్తగారి దగ్గర నుంచి రావాలా, అమ్మగారి దగ్గర నుంచి రావాలా, నాన్నగారి దగ్గర నుంచి రావాలా, వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలి, ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. ఏదైనప్పటికీ ఒకవేళ మీ తల్లిగారి ఆస్తి అయితే మాత్రం ఉంటాం 11వ ఇంట్లో ఉన్న అష్టమాధిపతి అవుతాడు కాబట్టి కొంచెం కష్టం మీద ప్రయత్నం చేయండి. లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక మీరు త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే కనుక అనుకూలంగా ఉంటుంది. ఏదైనప్పటికీ 2015 మార్చి తర్వాత మీకు ఆస్తి గురించిన వివరాలు, మీరు మొత్తం సమగ్ర వివరాలు కనుక చెప్పగలిగితే, ఎవరి దగ్గర నుంచి వచ్చేది ఉంది మీకు అది కనుక చెప్పగలిగితే మిగతా వివరాలు ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆస్తిపరమైన విశేషాలు మీకు కావాలి అనుకుంటే కనుక దానికి అనుకూలత కావాలంటే 2015 మార్చి తర్వాత మీకు అనుకూలంగా ఉంది. ఓకే చంద్రశేఖర్ గారు, మరి ఈరోజు ఏ నెంబర్ గురించి మీరు చెప్పబోతున్నారండి? ఈ రోజమ్మా 2వ నెంబర్ గురించి చెప్తున్నాము. ఈ 2వ అంకెకి అధిపతి చంద్రుడు. అయితే ఈ చంద్రుడు యొక్క 2, 11, 29 ఈ సంఖ్యకి చెందిన వారు అవుతారు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడి శక్తిని, కాంతిని ఆధారంగా చేసుకొని తన శక్తిని మనకిస్తాడు. అదేవిధంగా వీళ్ళు 2వ నెంబర్ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా కానీ లేదా దైవికంగా కానీ తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతారనమాట. ఇకపోతే కనుక వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ 11,
20, 25, 29, 30, 43, 52, 56, 61, 65, 70, 74, 79 సంవత్సరాలు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ యొక్క లక్కీ డేస్ వచ్చి ఆదివారము, సోమవారము మరియు ఫ్రైడే అవుతుంది. వీరు ముఖ్యంగా జూన్ 21 నుంచి జూలై 22వ తేదీ లోపల జన్మించిన వారై ఉంటారనమాట. వీళ్ళ యొక్క ఆక్యుపేషన్స్ వచ్చేసేసి ఆర్టిస్టు, పోయెట్స్, మ్యూజిషియన్, సంగీత విద్వాంసులు, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణిస్తారు. లక్కీ కలర్స్ వచ్చి ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అనమాట. లేత రంగులు, డార్క్ కలర్ వాడకూడదు, ఎక్కువగా లైట్ కలర్స్ వాడితే చాలా బాగుంటుంది. వీళ్ళ యొక్క మెటల్ వచ్చి సిల్వర్ రంగులో ఉంటుంది. ఈ విధంగా మనం రెండో సంఖ్య గురించి తెలుసుకోవచ్చు. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు కొడిమెల్ల రవి అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలండి. మా పేరు రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుంచి అండి. అవునా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ప్లేస్, టైం. మా పాప గురించి తెలుసుకోవడం అండి. అవునా, పాప పేరేంటి? మహి అండి. మహి. డేట్ ఆఫ్ బర్త్ అండి? పుట్టిన తేదీ, సమయం? సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 2, 2014. 2014. చిన్న పాపే కదండి. 2013. టైం 5 గంటలకు. సరిగ్గా చెప్పాలి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. సాయంత్రం 5 గంటలకండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? పాప గురించి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. శర్మ గారు తెలియజేస్తారు, వినండి. రవి గారు, మీ అమ్మాయి పేరు మహి అన్నారు. దానికి సంబంధించి పుష్యమి నక్షత్రం వచ్చింది. భవిష్యత్ అనేది చాలా చిన్నపిల్ల, దీని గురించి భవిష్యత్తు గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మకర లగ్నంలో ఉంది, ప్రస్తుతం శని మహర్దశ దశ నడుస్తుంది. రాబోయే దశలు అనుకూలంగా ఉన్నాయి. కొంచెం స్పెసిఫిక్ పాయింట్స్ ఏదన్నా ఉంటే మీరు మాట్లాడితే మంచిది. జాతక ప్రకారంగా స్వల్పంగా బాలారిష్ట దోషాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 2015 ఏప్రిల్ 26 వరకు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న పురోహితుని సంప్రదించి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న జ్యోతిష శాస్త్రవేత్త క్వాలిఫైడ్ జ్యోతిష్యుడిని సంప్రదించండి. సంప్రదించే కనుక బాలారిష్ట దోషాలు పోవటానికి దానికి తగ్గ దోష పరిహారాలు చెప్తారు, తప్పకుండా ఆచరించండి. దానివల్ల వీరికి అందరికీ శుభం కలుగుతుంది. రేపు నవంబర్ 2వ తారీఖు ఏళ్ళనాటి శని, అష్టమ శని, అట్లాగే మీకున్న అర్ధాష్టమ శని దోషాలు నశించడానికి 2వ తారీఖు శని వ్రతం ప్రత్యేకంగా సంస్థ చేస్తోంది. మీరు సంస్థకి ఫోన్ చేసే వివరాలన్నీ చెప్తారు, దాంట్లో తప్పనిసరిగా మీ అమ్మాయి చేత చేయించండి. శని దోష నివారణ అనేది జరుగుతుంది. ఓకే, శర్మ గారు, మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక మాస పూజలు, వాటి విశేషాలు తెలియజేస్తారండి? ఇప్పుడు కార్తీక మాసంలో మనకి అందరికీ తెలిసిందే శివ ప్రీతికరమైందని చెప్పి, దాంట్లో మనకి జన్మకో శివరాత్రి ఒక్కసారైనా నువ్వు కనీసం అభిషేకం చేయరా అంటుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మన సహస్ర లింగార్చన 1172 శివలింగాలతో పార్థివ సింగం అంటే పుట్టమన్ను తీసుకొచ్చి దాంతో శివలింగాలు చేసి కైలాస ప్రసారం పేర్చి దాంట్లో అది మనం ప్రత్యేకంగా 10 సహస్ర నామాలు శివుడికి ఉన్నాయి. ఆ 10 సహస్ర నామాలతో అర్చన చేసి సహస్ర లింగార్చన శాంతి కళ్యాణంగా మన శివపార్వతుల కళ్యాణం రేపు అక్టోబర్ 26 నాడు సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించబడుతోంది. దీంట్లో ఒక 50 మంది దంపతులతో స్వయంగా పాల్గొని వాళ్ళు స్వయంగా చేసుకుంటే కనుక ఆ ఫలితం అందరికీ వస్తుంది. వాళ్ళ కళ్యాణం అవుతుంది, లోక కళ్యాణం అవుతుంది, అందరికీ బాగుంటుంది. కాబట్టి 26వ తారీఖు ఆదివారం నాడు మనకి కార్తీక మాసంలో తృతీయ వస్తుంది. భగిని హస్త భోజనం కూడా అంటారు ఆ రోజున. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా విశేషమైన మహత్తరమైన కార్యక్రమం. దీంట్లో పాల్గొనడం ద్వారా శివకృపకు మనందరం పాత్రలు కాగలుగుతాం. కాబట్టి సహస్రలింగార్చన, దానితో పాటుగా శివ కళ్యాణము, రుద్రహోమం. ఎందుకంటే మన సహస్రలింగార్చన చేయగానే శివుడికి హోమం చేసుకోవాలి. శివుడికి హోమం చేస్తే కానీ దానికంటే ముందర గణపతికి చేయాలి, గణపతి కంటే ముందర నవగ్రహాలు చేయాలి. ఇలా పద్ధతి ప్రకారంగా కల్పయుక్తంగా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. దాంతో పాటుగా దీంట్లో ఒక 50 మంది కుటుంబాలు స్వయంగా పాల్గొనేట్టు, మిగతా వాళ్ళు గోత్రనామాలు అవి తీసుకుంటున్నాం కాబట్టి స్వయంగా పాల్గొని కనుక చేసుకుంటే తప్పనిసరిగా సత్ఫలితాలు కలిగి ఈ సంవత్సరం కానీ వారి యొక్క కుటుంబ పరంగా ఆర్థిక వనరులు పెరగటము, అలాగే దోషాలు ఏమన్నా కనుకుంటే, గ్రహ దోషాలు ఏమన్నా కనుకుంటే అవి కూడా నివారించబడతాయి. మిగతా వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. మరి కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. శ్రీలత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బుచ్చిరెడ్డిపాలెం అవేరు గ్రామం నుంచి మాట్లాడుతానండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి.
డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11/5/1982 అండి. 11/5/89. సమయం 82. 11/5/82. టైం చెప్పండి. టైం ఉదయం అండి. ఉదయం ఎప్పుడు? ఉదయం 6 పొద్దున్నే అనింది అమ్మ, గుర్తులేదు. అవునా? ప్లేస్ చెప్పండి. తెలియదండి, పొద్దున్నే అనింది. ప్లేస్ చెప్పండి అమ్మా. ప్లేస్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం. ఓకే, మీరు చాలా నెమ్మదిగా అమ్మా, నిదానంగా శ్రీలత గారు, మాట్లాడుతున్నారు. మీది మూలా నక్షత్రం వచ్చి చాలా యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంత నీరసంగా ఉన్నారు మీరు? మూలా నక్షత్రం అండి. సరే చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకు హెల్త్ బాగలేదండి. నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా అమ్మా? పెట్టింది 31 పెట్టిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అమ్మా. ఇప్పుడు 32 పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ కూడా మళ్ళీ అట్లాగే 2 సార్లు వచ్చిందండి. ఇప్పుడు చూపించుకున్నాను, కొంచెం బాగుంది. అయినా ఏదో ఒక రకంగా ఎట్లాగైనా మానసికంగా బాధ, కొంచెం ఎట్టైనా కానీ కొంచెం ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగలేదు. అమ్మా ఒక నిమిషం వినండి శ్రీలత గారు, మీకు మ్యారేజ్ అయిందా? అయింది 12/3/2000. అదంతా వద్దమ్మా. మీ జాతకము, దాని తర్వాత మీ వారి జాతకం 2 కనుక పంపిస్తే తప్పనిసరిగా దీనికి మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెల్త్ పరమైన విషయాలు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. ఈ జ్యోతిష పరంగా మనం కావాల్సిందల్లా దానికి తగ్గ రెమెడీస్ చెప్పుకోవడానికి పనికొస్తుంది. తప్పనిసరిగా మీకు మంచి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు హార్ట్ అటాక్ సంబంధించింది అన్నారు కాబట్టి ఫస్ట్ హార్ట్కి సంబంధించిన డాక్టర్కి చూపించండి. జ్యోతిష్ శాస్త్ర పరంగా పూర్వజన్మ చేసిన పాపపుణ్యాల కర్మలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా దోష పరిహారాలు మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చేసుకోవచ్చు. దాని గురించి వివరాలు మీది, మీ వాడిది, డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటుగా మీ పెళ్లి రోజు కనుక పంపిస్తే మీరేవో వేరే బాధలు కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి అన్నిటికీ కలిపి మన చక్కటి పరిష్కారం దొరికేందుకు అవకాశం ఉంటుంది. శర్మ గారు, ఏలినాటి శని, అష్టమ శని దోష నివారణకు ఎటువంటి పరిహార మార్గాలు అందుబాటులో ఉన్నాయండి? ఏలినాటి శని, అష్టమ శని, ఈ యొక్క దాని తర్వాత అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో జన్మరాశి నుంచి 4వ ఇంట్లో శని ఉన్నా, జన్మరాశి నుంచి 8వ ఇంట్లో శని ఉన్నా, ఏలినాటి శని అంటే జన్మరాశికి వెనకాల 12వ ఇంట్లో, జన్మరాశిలో, మళ్ళీ ద్వితీయంలో ఇట్లా వస్తే కనుక ప్రస్తుతం మనకు దానికి సంబంధించినంత వరకు మనకు అష్టమ శని చూసుకున్నందుకు మేషరాశి వాళ్ళకి రేపు 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, నవంబర్ 2 నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి వాళ్ళు చూసుకున్న అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. అలాగే తుల, వృశ్చికం, దాని తర్వాత ధనుస్సు రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ దోష నివారణకు గాను నవంబర్ 2వ తారీఖు ఈ శనిగ్రహం మనకి తులారాశి నుంచి వృశ్చిక రాశికి మారటం జరుగుతోంది. ఎప్పుడైతే గ్రహం రాశి మారుతోందో అప్పుడు ఇంపాక్ట్ అంటే దానికి పవర్ బాగా ఉంటుంది. ఆ పవర్ బాగా ఉన్నప్పుడు ఈ దోష నివారణ కనుక చేసుకుంటే, కాబట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ అంటే మేషరాశి వారు, సింహరాశి వారు, తుల, వృశ్చికం, ధనుసు రాశుల వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజున ఒక ప్రత్యేక కార్యక్రమం సంస్థ చేస్తోంది. ఇది శని వ్రతం అంటున్నాం మనం. ఆ శని వ్రతం అనేది కల్పంలో చెప్పారు, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు, అలాగే వేద విజ్ఞానాల్లో చెప్పారు. కాబట్టి ఆ శని వ్రతాన్ని అలాగే దానికి సంబంధించిన వరకు శని సూక్త పారాయణము, రుద్ర నమ్మకం చమకంతో అభిషేకము, తైలాభిషేకం, ఇవన్నీ ఈ కార్యక్రమాలు, విధి విధానాలన్నీ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తారీఖు జరగబడుతుంది. కాబట్టి వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. కాబట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు అలాగే శని దశ నడుస్తున్న వారు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరొకరు చూద్దామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. లక్ష్మి గారు, చెప్పండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. చాలా హుషారుగా మాట్లాడండి. జనవరి 18, 1995 మేడం. 95. అవును మేడం. టైం చెప్పండి. టైం మంగళవారం తెల్లవారుజామున 5:30 మేడం. 5:30కు. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ప్రకాశం జిల్లా గిద్దలూరు మేడం. అవునా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఇంకా సంతానం కలగలేదు. దాని గురించి గురుజీ గారు తెలుసుకుంటాం. తప్పకుండా. లక్ష్మి గారు, మ్యారేజ్ అయ్యి సంతానం కలగకపోతే నేను మామూలుగా కార్యక్రమాలు చెప్పడం జరుగుతోంది. ఒకరి జాతకం మీద సంతానం గురించి చెప్పడం అనేది భావ్యం కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి మీది, మీ వాడిది వివాహ తేదీ, అలాగే మీ వారి డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఈ 3 కనుక పంపిస్తే సంస్థకి తప్పనిసరిగా దానికి సరైన వివరాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. 1995లో పుట్టారు. ఇప్పుడు మా ఏజ్ దాదాపు 19 years. చాలా యాక్టివ్గా ఉండాలి మీరు. కాబట్టి మీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వచ్చింది. యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి.
కాబట్టి తప్పనిసరిగా మీకు దీనికి సంబంధించినంత వరకు చక్కటి పరిష్కారం లభించేందుకు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ వారి డేట్ ఆఫ్ బర్త్, మీ వివాహ తేదీ ఇవి కనుక పంపిస్తే తప్పనిసరిగా మీకు సంతానపరంగా ఉన్న దోషాలు ఏంటి, ఆ దోష నివారణకు ఏ మార్గాలు అవలంబించాలనేవి చెప్పడం జరుగుతుందమ్మా. శర్మ గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతులు అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు వాటి వివరాలు ఒకసారి తెలియచేయండి. అమ్మా, మనం మామూలుగా అక్టోబర్ 27వ తారీఖు విజయవాడలో నూతన బ్యాచ్ సంఖ్యాశాస్త్ర తరగతులు, జ్యోతిష శిక్షణ తరగతులు 27 నుంచి 3 రోజుల పాటు సంఖ్యాశాస్త్రము, 4 రోజుల పాటు జ్యోతిష శాస్త్ర శిక్షణ తరగతులు ఉంటాయి. దీంట్లో మా విజయవాడ సత్యనారాయణపురంలో జరగడం మాకైతే ఈ తరగతులు ఉంటాయి. కాబట్టి నూతన బ్యాచ్ అనేది మనకు విజయవాడలో ప్రారంభిస్తున్నాము. దానితో పాటుగా హస్తరేఖలు అంటే పామిస్ట్రీ గురించిన ప్రత్యేక తరగతులు, మెడికల్ పామిస్ట్రీ అంటే చెయ్యి చూసి వ్యాధులు ఎలా నిర్ధారణ చేసుకోవాలి, చెయ్యి ఎలా చూడాలి, చేతుల్లో ఉన్న రేఖలేంటి, ఈ రేఖల మూలకంగా మనం ఏమి సూచించవచ్చు, వారి యొక్క ఆయుష్ సూచించవచ్చా, అలాగే వ్యాధులు సూచించవచ్చా, ఎడ్యుకేషన్ సూచించవచ్చా, ఇవన్నీ చాలా కూలంకుషంగా ఒక ప్రొఫెసర్ గారు, మంచి ఏజ్డ్ ప్రొఫెసర్, బాగా నేర్చుకున్న ఆయన, బాగా ఎక్స్పీరియన్స్ 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రొఫెసర్తో ఈ క్లాసెస్ జరపడం జరుగుతోంది. కాబట్టి దీని గురించి వివరాలని సంస్థలో తెలియజేస్తారు. నవంబర్ 2వ తేదీ నుంచి సంస్థ మెయిన్ ఆఫీస్ అంటే చిక్కడపల్లి, హైదరాబాద్లో మాత్రమే ఈ సాముద్రిక శాస్త్ర తరగతులు ఉంటాయి. కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే మనకందరికీ మన ఆంధ్రులు అని తెలియజేయడానికి, తెలుగు వాళ్ళని తెలియజేయడానికి ఒక చిన్న విత్ డ్యూ రిగార్డ్స్ టు ఎవ్రీబడి అందరికీ క్షమాపణ వేడుకుంటూ అందరికీ ఒక చిన్న వ్యాధి లాంటిది ఉందండి మనకి. ఇప్పుడు క్లాసెస్ జరుగుతుంటే మళ్ళీ ఎప్పుడు జరుగుతాయండి, మనం 1 month టైం ఇచ్చి అడుగుతున్నాం. 1 month టైం ఇచ్చినా మళ్ళీ ఎప్పుడు జరుగుతాయండి దాని గురించి అడుగుతారు. కాబట్టి అట్లా కాకుండా నిజంగా సీరియస్గా కనుక్కుంటే క్లాసెస్ని మీరు అందరూ అటెండ్ కండి, శాస్త్రాన్ని నేర్చుకోండి, శాస్త్రాన్ని మీరు 10 మందికి ఉపయోగించండి. కాబట్టి ఆ వెసులుబాటు మాత్రం స్టార్ ఎస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్, గ్రహవాణి జ్యోతిష్యాలయం మేము తప్పనిసరిగా కలగజేస్తాం. శాస్త్రం అనేది చాలా రహస్యాలు చాలా లుప్తంగా ఉండిపోతున్నాయి. ఆ రహస్యాలు అందరికీ తెలియజేస్తే కనుక శాస్త్రం మీద అపనమ్మకం పోయి దాని మీద నమ్మకం ఏర్పడుతున్న ఉద్దేశంలో ఈ శిక్షణా తరగతులు విజయవాడలోను, అలాగే హైదరాబాద్లోను సాముద్రిక శాస్త్రము, విజయవాడలో సంఖ్యాశాస్త్రం, జ్యోతిషశాస్త్ర తరగతులు జరగబడుతున్నాయి. కాబట్టి వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. ఇక ప్రత్యేక పూజలు అన్నారా, రేపు 26వ తారీఖు కార్తీక మాస సందర్భంగా సహస్రలింగార్చన శివ కళ్యాణము, అలాగే 2వ తేదీ నవంబర్ నాడు శని వ్రతం, ఏలినాటి శని దోషాలు పోవడానికి నిర్వహించబడుతోంది. వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. మరి కొలుచుద్దామండి. చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? మల్లికార్జున. మల్లికార్జున గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రంగారెడ్డి జిల్లా రాష్ట్రం అండి. అవునా, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. 28/12/1968. ఓకే. విలేజ్ రాష్ట్రం, గ్రామం వచ్చి రాష్ట్రం అన్నమాట. ఓకే, టైం చెప్పండి. ఉదయం 5 గంటలు. 5 గంటలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మల్లికార్జున గారు? వ్యాపార రీత్యా అవరోధాలు జరుగుతున్నాయి కాబట్టి అందుకొరకు తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. మల్లికార్జున గారు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఇతడు అదే లావాదేవీలు వ్యాపారం ఇట్లా వడ్డీలకు అట్లా ఇచ్చి చేస్తుంటే అనమాట. అమ్మ నాన్నలు చేస్తున్న దాన్ని కొనసాగిస్తాను నేను. ఓకేనండి. అయితే ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళాను కూడా అందరూ ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు అనమాట. అది కాదు. అవునండి. దీంట్లో ముఖ్యంగా మీ యొక్క 12వ ఇంట్లో కుజుడు ఉంటాము, ఆ దశ మీకు నడుస్తూ ఉంటాము. కాబట్టి కుజుడు యాక్చువల్గా ఈ వృశ్చిక లగ్నం చాలా యోగకారకుడు. కాబట్టి యోగకారకుడు కాబట్టి మీకు సరైన దిశ దశ చూపించాలి. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి 2 దోషాలు ఉన్నాయి. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి సంస్థ ఆఫీసు చిక్కడపల్లిలో ఉంది. స్వయంగా వచ్చే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దీనికి మంచి పరిష్కారం నడుస్తుంది. ఎందుకంటే ఈ కుజ దశ మీకు చాలా యోగం చేయాలి. యోగం చేయాల్సిన దశ దాని మూలకంగా ఆగిపోయిందంటే కొన్ని దోష పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ దోష పరిహారాలు మీ స్వయంగా వస్తే కనుక చెప్పడం జరుగుతుంది. తద్వారా మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావడానికి మీకు ఇంకా దాదాపుగా చూసుకుంటే మీ చేతులు ఇంకా 8 years టైం ఉంది. కాబట్టి 8 yearsలో బిజినెస్ ఉన్న లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని మీరు మంచి ప్రాఫిట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. స్వయంగా వచ్చే ప్రయత్నం చేయండి. ఓకే శర్మ గారు, చిక్కడపల్లిలో ఉందండి. మీకు ఫోన్ చేస్తే కనుక చెప్తారు. శర్మ గారు, ఈ శని దోష నివారణకు ఈ శని వ్రతం చేస్తే సంపూర్ణంగా ఫలితం తొలగిపోతుంది అంటారా? అలాగే 2వ తారీఖు మీరు నిర్వహించే పూజా కార్యక్రమం గురించి తెలియజేయండి.
శని దోష నివారణకి మనం శని వ్రతం అనేది ప్రత్యేకమైన కల్పయుక్తంగా చేయడం జరుగుతుంది. దీంట్లో మామూలుగా శని దోషం అనగానే తైలాభిషేకం చేస్తూ ఉంటాం మనం. కాబట్టి శని వ్రతం అనేది ఒక ప్రత్యేకమైన విధి విధానం మనకి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి దాని గురించి వివరాలని సంస్థలో తెలియజేస్తారు. ఏదైనా సరే మేము మాటికి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనవి చేసేది ఏంటంటే, ఏ దోష నివారణకైనా సరే ఇవాళ పూజ చేస్తే రేపటికల్లా రెమెడీ రాదు, అది నివారించబడదు. అది కేవలం ప్రాబ్లం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అలా కనుక ఎవరైనా చెప్తే కూడా దయచేసి నమ్మవద్దు. ఇవాళ పూజ చేస్తే రేపటికల్లా ఫలితం వచ్చేస్తుంది, 24 గంటల పరిష్కారం అయిపోయింది, 18 గంటల్లో మీకు అంతా తగ్గిపోతుంది. ఇవన్నీ ఉత్తగా కాసేపు జనాల్ని మభ్యపెట్టడానికి చేసేవే తప్పితే శాస్త్ర ప్రకారంగా మన ధర్మం ఏంటి, మన ధర్మం నిర్వర్తిస్తే కనుక ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కాబట్టి మన ధర్మ ప్రకారంగా మనం కనుక ఈ పూజాధికారులుగా నిర్వహించుకుంటే తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ 2వ తారీఖు శని వ్రతం అనేది ప్రత్యేకమైన వ్రతం నడుస్తుంది. కాబట్టి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మేషరాశి, సింహరాశి, తుల, వృశ్చికం, ధనస్సు, ఈ 5 రాసుల వాళ్ళు తప్పనిసరిగా 2వ తారీఖు దానికి సంబంధించిన శని వ్రతంలో పాల్గొనాలి. అలాగే 26వ తారీఖు సహస్రలింగార్చన శివకళ్యాణం జరగబడుతుంది. ఆ వివరాలను కూడా సంస్థలు తెలియజేస్తాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేస్తారు.